ఓ పాలక పెద్ద భూ బకాసురుడిగా మారాడు. ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా వివాదాస్పద ప్రైవేటు భూములు ఉన్నా హైడ్రాను ఉసిగొల్పుతున్నాడు. తాజాగా నెంబర్ 2 మంత్రి హైడ్రా కలిసి చేసిన మరో భూ భాగవతం బయటపడింది. ఈసారి లోతుకుంటలో 100 ఎకరాలపై కన్నేసిన అమాత్యుడు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లోనూ 40% డిమాండ్ చేశాడు. మినిస్టర్ చేతిలో పావుగా మారిన హైడ్రా చారిత్రక రాళ్ల పేరిట చేసిన హైడ్రామా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నంబర్ 1-2లోని 40 ఎకరాల భూమిలో ఒక నిర్మాణ సంస్థ పనులు చేస్తున్నది. ఈ నెల 4న ఉదయం హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకొని పనుల్ని నిలిపివేయించారు. దీంతో నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అయినా హైడ్రా సిబ్బంది 5-6 రోజులుగా అక్కడే తిష్టవేశారు. ఏకంగా 5-6 రోజులు 24 గంటల పాటు ఇక్కడే కాపలా ఉన్నారు. హైడ్రా అంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతుందని, అందుకే కాపలాగా ఉన్నదనుకుంటే పొరబాటే. ఎందుకంటే రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా ఈ భూమి ప్రభుత్వానిదని గాని నిషేధిత జాబితాలో గాని లేదు. పైగా అడుగు తీసి అడుగు వేస్తే గొప్పగా ప్రచారం చేసుకునే హైడ్రా లోతుకుంట భూమి విషయంలో గప్చుప్గా ఉన్నది. వాస్తవానికి ఇది ప్రైవేటు భూమి అని అప్పటికే హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉండి చారిత్రక బండరాళ్ల వంక పెట్టుకుని మరోసారి ప్రైవేటు భూమిలోకి వెళ్ళింది. దీంతో కోర్టు ఈసారి ఘాటు వ్యాఖ్యలతో మొట్టికాయలు వేసింది. మరి హైడ్రా ఎవరి మెప్పు కోసం ఇదంతా చేసింది? ప్రభుత్వ భూమి అయితే రెవెన్యూ అధికారులు ఎందుకు రాలేదు? కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ మరోసారి ఆ భూమిలోకి ఎందుకు వెళ్లిందని పరిశీలిస్తే తెర వెనుక నెంబర్ 2 మంత్రి భాగవతం వెలుగులోకొచ్చింది. 40 ఎకరాల్లో 15 ఎకరాల కమిషన్ కోసం వేసిన మంత్రాంగం, ఇందుకోసం హైడ్రాను అస్త్రంగా వాడిన విధానం వంటివన్నీ బయటపడ్డాయి. లోతుకుంటలో 1955 నుంచి సేట్ కిషన్ రామ్ గౌలికి 56.24 ఎకరాల భూమి ఉన్నది. మొహమ్మద్ అజ్మతుల్లా పేరు మీద ఉన్న ఈ భూమిని కిషన్ రామ్ కు విక్రయించారు. 1980లో కిషన్ రామ్ పేరు మీద చౌఫస్లా కూడా జారీ అయింది. పట్టాదారు పాస్బుక్ కూడా వచ్చినట్లు రికార్డుల్లో ఉన్నది. 1978లో సనత్ నగర్ నుంచి మౌలాలి వరకు బ్రాడ్గేజ్ రైల్వే లైన్ కోసం చేపట్టిన భూసేకరణలో ఈ భూమి నుంచి 5.10 ఎకరాల్ని తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూసేకరణ చట్టం ప్రకారం కిషన్ రామ్ కు 8.87 లక్షల పరిహారం చెల్లించారు. ఆ తర్వాత మరోసారి ఆల్వాల్ నుంచి మౌలాలి వరకు పిఎస్పి గ్రావిటీ కోసం ఈ భూమి నుంచి 630 చదరపు గజాలు సేకరించి పరిహారం అందించింది. తర్వాత స్టేట్ కిషన్ రామ్ వారసులు 40 ఎకరాల భూమికి సంబంధించి 2006లో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ తో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ సంస్థ 2007లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు లేఅవుట్ కోసం దరఖాస్తు చేసుకోగా మల్కాజ్గిరి మండల తహసీల్దార్ ఈ సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి లేదంటూ ఎన్ఓసీ ఇచ్చారు. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డు 2006లో 40 ఎకరాలకు లేఅవుట్ ను మంజూరు చేసింది. డెవలప్మెంట్ ఛార్జీల కింద 53.25 లక్షలు తీసుకున్నది. 2024లో ఉప ఎన్నిక ప్రచారం కోసం లోతుకుంటకు వచ్చిన నెంబర్ 2 మంత్రి ఇక్కడి 100 ఎకరాల భూమిపై ఆరా తీసినట్టు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు వివాదాన్ని మంత్రికి వివరించారని తెలిసింది. అప్పట్నుంచే ఈ భూమి చుట్టూ హైడ్రామా మొదలైందని చెప్తున్నారు. ప్రజాప్రతినిధి ఆదేశం మేరకు స్థానిక అధికారులు తరచూ ఆ భూమి వద్దకు వెళ్లి సంబంధిత వ్యక్తులను కలిసి నెంబర్ 2 మంత్రి దగ్గరికి వెళ్లాలని సూచించారని చెప్పారు. మొదట్లో ఆ వ్యక్తులు అంగీకరించలేదు. కానీ అధికారులు ఒత్తిడి చేయడంతో మినిస్టర్ దగ్గరకు వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భూమి ప్రభుత్వానిదే, మొత్తం స్వాధీనం చేసుకుంటామని మంత్రి గద్దించినట్లు తెలిపారు. భూమిలో 40% వాటా అంటే 16 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. చివరికి 15 ఎకరాలైనా ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. కానీ సదరు వ్యక్తులు ఏది ఇచ్చేది లేదని అధికారితో తేల్చి చెప్పినట్లు తెలిసింది. తర్వాత ఈ ప్రైవేటు భూమి విషయంలో హైడ్రా రంగప్రవేశం చేసింది. మార్చి 13న హైడ్రా కమిషనర్ రంగనాథ్ లోతుకుంటలో పర్యటించారు. ఇక్కడ ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమిని సంరక్షించాలంటూ స్థానికులు ఫిర్యాదు చేయగా వచ్చి పరిశీలించినట్టు హైడ్రా ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ 100 ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 40 ఎకరాలు కూడా ఉన్నాయి. ఈ భూమిపై 2022లో దాఖలైన పిటిషన్లపై 2025 అక్టోబర్లో హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం వేసిన అప్పీల్ని తిరస్కరించింది.
ఈ భూమి ప్రైవేటు వ్యక్తులదేనని స్పష్టం చేసింది. ఆ తర్వాత హైకోర్టులో పెండింగ్లో ఉన్న పలు ధిక్కరణ కేసుల్ని కూడా ఈ ఏడాది జనవరిలో ముగించింది. ఇకపై ఈ భూముల్లో జోక్యం చేసుకోబోమని ప్రభుత్వ న్యాయవాది నుంచి హామీ కూడా తీసుకున్నది. దీంతో ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదే అని తేలిపోయింది. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లకపోవడాన్ని బట్టి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లయింది. న్యాయ వివాదాలన్నీ పరిష్కారం కావడంతో 2026 జనవరిలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. దాదాపు 4-5 నెలల పాటు హైడ్రా గాని ఇతర శాఖల అధికారులు గాని అటువైపు కన్నెత్తి చూడలేదు. అకస్మాత్తుగా ఈ ఏడాది మే 31న మళ్లీ హైడ్రా రంగంలోకి దిగింది. సిబ్బంది వెళ్లి పనుల్ని నిలిపివేయించారు. కారణం అడగ్గా ఈ 40 ఎకరాల్లో 2 భారీ చారిత్రక బండరాళ్లు ఉన్నాయని, వాటిని సంరక్షించాలని సేవ్ ది రాక్స్ సొసైటీ చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. జూన్ 10 సాయంత్రం వరకు హైడ్రా అధికారులు అక్కడే తిష్టవేసి పనులు జరగకుండా నిలువరించారు. అయినా ఆ విషయాన్ని ఎక్కడా మీడియాకు తెలియనీయలేదు. కాగా హైడ్రా సిబ్బంది పనుల్ని నిలిపివేయించిన మరుసటి రోజే శాంతా శ్రీరామ్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేసింది. హైకోర్టు ధర్మాసనం ఈ నెల 16న ధిక్కరణ పిటిషన్ను విచారించింది. హైడ్రా తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టింది. తొందరపాటుతో ప్రైవేటు భూములకు ప్రవేశించి తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన కేసులకు సంబంధించిన ప్రైవేటు భూముల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి పరిమితం కావాలని స్పష్టం చేసింది. హైడ్రా ప్రతివాదిగా లేదనే కారణంతో ప్రతి ప్రైవేటు భూమిలో తలదూర్చకూడదని చెప్పింది. హైడ్రా కార్యాలయాలు, ఆఫీసర్లు ప్రభుత్వంలో ఒక భాగం మాత్రమేనన్నది. హైడ్రా సూపర్ కాప్ గా ఫీల్ అవుతున్నట్లు ఉన్నదని, చట్టానికి కోర్టు తీర్పులకు అతీతం కాదని, చట్టాన్ని అతిక్రమిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. మరోసారి జోక్యం చేసుకోబోమని హామీ ఇవ్వాలి అనడంతో హైడ్రా ఈ మేరకు హామీనిచ్చింది. ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలన్న స్థానికుల ఫిర్యాదు మేరకే లోతుకుంట వచ్చినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అయితే ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందో లేదో ప్రాథమిక పరిశీలన ఎందుకు చేసుకోలేదు? రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా, కనీస సమాచారం తీసుకోకుండా కోర్టు వివాదంలో ఉన్న భూమిని హైడ్రా ప్రభుత్వ భూమిగా ఎలా నిర్ధారిస్తుంది? ఒకవేళ సర్కారు భూమి అని నమ్మితే 2025 అక్టోబర్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు ఎందుకు వెళ్లలేదు? 2025 మార్చిలో మొదటిసారి, 2026 మే 31న మరోసారి ఇక్కడికి వచ్చిన హైడ్రా ఈ మధ్యకాలంలో ఎందుకు రాలేదు? 5 నెలలు ఎందుకు వేచి చూసినట్టు? ఇక్కడ ఉన్నవి చారిత్రక రాళ్లని పురావస్తు శాఖ నిర్ధారించిందా? మే 31 నుంచి జూన్ 10 వరకు, అంటే దాదాపు 10 రోజుల పాటు, 24 గంటల పాటు అక్కడే తిష్ట వేయాల్సినంత ఆవశ్యకత ఏమున్నది అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి పాలక పెద్దల చేతిలో హైడ్రా పావుగా మారిందని జనం మండిపడుతున్నారు.